గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మన ఏర్పడిన మండలంలో మన తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన స్వామిదాస్ గారికి స్వాగతం. ఏర్కొండూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మన ఇప్పుడే చేసినటువంటి మన ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి నియోజకవర్గానికి మన స్వామినాథన్ గారికి అన్నా నువ్వు ఇటు జరుగు. మాజీ ఎంపీ చైర్మన్ శ్రీమతి నల్లరెడ్డి అప్పారావు గారికి స్వాగతం, సుస్వాగతం. అన్నా సురేష్ అన్న ఎక్కడో వచ్చి ఒక రాజకీయ చెప్పుకుంటున్నాడు. ఆయన ఆ పార్టీలో శివుడు ఆరోపణకి నేను గ్రహించా. అంటే మేము చేస్తున్న కృషి తెలుసుకున్నాం. చెప్పి వచ్చి ఆధారాన్ని మొదలు పెట్టాడు. ఇది ఊరికి తక్కువ విషయంలో ఆయన పనిచేయం. ఈ మండలంలో ప్రజలందరూ తెలుసు. మా పాపడానికి అవసరం లేదు, పని చేయడం. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన వెంటనే నేను వచ్చిన కానీ కూడా స్వరాష్ట్రంగా మాట్లాడలేదు. పని కూడా మొదలు పెడతాం. మేము గుడి కొట్టించుకుంటాం. ఇది పరిహారం మేము ఈ పూర్తి చేస్తే గుడి కొట్టించుకుంటాం. మీ గుళ్ళు కమిడియన్లే అన్న ముఖ్యమంత్రి గారు మీ కేసాలు కూడా గీస్తారు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి అబద్ధం ప్రచారం. ఈ రోజు పేద ప్రజల మొత్తం 2.60 లక్షలు 2,60,000 కోట్లు 2,60,000 కోట్లు DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మధ్య దళారీ లేకుండా ఒక మధ్యవర్తి కూడా లేకుండా మీ అకౌంట్లో వేసి పేద ప్రజానీకాన్ని ఆదుకున్న మహానేత
మన పేదరికంలో ఉన్నటువంటి గిరిజన తల్లులని దళితులని అదే బీసీ వర్గాలు ఎక్కువగా పేద ప్రజలు నివసించే ఈ మండలంలో అన్ని రకాల అభివృద్ధి జరగాలి. కాంప్రహెన్సివ్ అభివృద్ధి అంటే అన్ని ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్. దానికి నేను కృషి చేస్తాను. నేను అడుగుతా ఉన్నా, అందులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత వీళ్ళంతా ఎదుర్కొంటా ఉన్నారు. ఎక్కడ ఉద్యోగం తీసుకొస్తున్నారు, మరణంగా ఒక పని చేశాడు. ఆయన ఇప్పుడు పరికరం అంటున్నారు. మరి ఆయన కొత్త ఆయన కళాబాగా వస్తా ఉన్నాడు. ఎక్కడ ఉద్యోగంలో అదే అంటున్నారు కదా, మరి ఎవరు ఒక్కొక్కసారి అమ్మో మన యువకులు శ్రమపోయి తీస్తా ఉన్నారు. ఈ రోజు చూశారు ఈ గాలి మొత్తం వాళ్ళ గుండెలు వేయబడుతుంది. లేకుండా 6,000 వచ్చింది. ఈసారి 6,000 7,000 మెజార్టీ వస్తున్నారు. మరి బాధకుండా అనుకుంటున్నారు. వీళ్ళందరి ఆశీస్సులతో జగన్ రేపు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి తెలియజేసుకుంటా పనిచేసే నాయకుడు. మన యొక్క ప్రాంతంలో అభివృద్ధికి ఆశించడానికి ఎంపీల కేసీ నాయకులు కూడా ఎదుర్కొన్నారు. ఆయన కూడా మనకి ఆ ఇద్దరి భాగాలు కూడా సమానంగా ఉంటాయి. శామినేట్ లక్ష్యం అందుకని నాన్నగారు నాకు ఆ ఇద్దరు కూడా ఏం చెప్పారు, జగన్ 2 బట్టలు లొక్కమన్నారు. నేను 5 బట్టలు లొక్క, మీరు 2 సార్లు 2 బట్టలు జగన్ ఏదైతే ఈ కొనసాగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ ప్రోగ్రాం నవరత్నాలు కొనసాగాలంటే జగన్ తిరిగి లాభానికి ముఖ్యమంత్రి కావాలి. అందుకనే ఆనాటి చదువుకున్న వ్యక్తులు జనం అభిమానించే నాయకులు అన్నా సురేష్ అన్న జనంలో పెట్టినటువంటి నాయకుడిని ఆయన ఎదుర్కొంటా ఉన్నారు.